మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో, తగిన సమయమందు హెచ్చింపబడినట్లుగా దేవుని చేతి క్రింద దీన మనస్కులై ఉండి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రోజున నిజముగా అనేకమైన ప్రయత్నాలు విఫలమయ్యి జీవితంలో ఎన్నో పనులు చేస్తూ అవి సక్సెస్ కాకుండా చాలా నిరుత్సాహంతో, చాలా ఇబ్బందితో నీవు ఒత్తిడికి గురవుతూ నా జీవితంలో ఎటువంటి సంతోషము లేదని నువ్వు బాధపడుతూ ఉన్నావా? ఒకవేళ నీ జీవితంలో నిరాశ నిస్పృహలు నిన్ను వెంటాడుతూ ఉన్నాయా? ఏది చేసినా ఫలితము అభివృద్ధి లేకుండా నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తూ ఉన్నారా? దయచేసి ఆయన చేతి కింద దీన మనస్కులై వాక్యమును అనుసరించి వాక్యానుసారంగా మంచి జీవితాన్ని కలిగి దేవుని వైపు ఎదురు చూస్తే ఖచ్చితంగా ఆయన మన జీవితంలో అద్భుతమైన కార్యములు చేసేటటువంటి దేవుడై ఉన్నారు. కాబట్టి అలాంటి అద్భుతాలు దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో చేయునుగాక. ఆమేన్.